యాక్చువల్గా వైల్డ్ కార్డ్గా ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ ఆట చాలా కష్టం ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రోమో వచ్చింది, చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. క్యాప్టెన్ ఎవరయ్యారు, దాంతోపాటుగా క్యాప్టెన్సీ టాస్క్ ఏం పెట్టారు అనేది దాంట్లో క్లారిటీ ఉంది. క్యాప్టెన్ ఎవరు అయ్యారు అనేది నేను చెప్తాను. లాస్ట్లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటని చెప్తాను. వాస్తవానికి వైల్డ్ కార్డ్గా ఎవడైతే ఎంటర్ అవుతారో వాళ్ళకున్న టఫెస్ట్ థింగ్ ఏంటంటే, ఏది చేసినా వాంటెడ్గా చేస్తున్నారు, చూసేసి వచ్చి బిల్డప్ ఇస్తున్నారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి, చూసి వచ్చిన వాళ్ళు ఎవడైనా ఏమని చెప్తారు, అదేం పెద్ద విషయమా, ఇంప్రెసివ్గా అనిపించదు. స్టార్టింగ్లో ఏంటి అరే చూసి వచ్చిన తర్వాత చెప్పడం ఈజీలే, ఆ మాత్రం చెప్పలేరా, దాంట్లో ఏముంది గొప్ప విషయం అన్న ఫీలింగ్ వస్తుంది. దివ్య నిఖిత గారు అదే ఫేస్ చేయబోతున్నారు. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 1 వీక్ అట్లీస్ట్ ఆ ట్రోల్ అయితే అవుతారు. ఏంటయ్యా ప్రతి ఒక్కరిని జడ్జ్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి నాకు తెలిసి అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది అనే సెన్స్ క్రియేట్ అవుతుంది. అది ఆవిడ తప్పు కాదు. యాక్చువల్గా వైల్డ్ కార్డ్స్ని అలాగే చూస్తాం మనం. ఇంప్రెసివ్గా అనిపించరు, గొప్ప ఏముంది తెలుసుకొని వచ్చారు కదా, చూసి వచ్చారు కానీ ఫర్దర్గా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మారే కొద్దీ ఆవిడ అనాలిసిస్ చేసుకుంటూ, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ అక్కడ డెసిషన్స్ కానీ బాగా తీసుకోగలిగితే ఫర్దర్ వీక్స్లో పాజిటివ్ అయిపోతారు గట్టిగా. అది చూడాలి ఎంతవరకు తీసుకుంటారు ఏంటి అనేది. కానీ బిగ్ బాస్ అయితే గట్టి క్యాండిడేట్నే దించారు. ఆ గట్టి క్యాండిడేట్ అంటే నోరున్న క్యాండిడేట్నే, ఆర్గ్యుమెంట్స్ చేయగలిగే క్యాండిడేట్నే, అవతల ఊడున్న లెక్క చేయని క్యాండిడేట్ని దించారు కాబట్టి ఆవిడ ఎలాగో మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడతారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఆవిడ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ నాకు అనిపించిందంటే యాజ్ ఆఫ్ నౌ తెలివైన ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. అది రైట్ ఆర్ రాంగ్ కన్విన్సింగ్గా ఉంటాయి. ఆవిడ ఏదైనా చేస్తే ఆవిడ మాటల్ని కన్విన్సింగ్గా, ఆవిడ చేసిన పనిని కన్విన్స్ చేసుకునేటట్టుగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అది మనం బయట చూసే వాళ్ళం తప్ప రైట్ అని జడ్జి చేయవచ్చు, కానీ ఆవిడైతే కన్విన్సింగ్గానే మాట్లాడుతున్నారు. అది నేను చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఏం జరిగింది, బిగ్ బాస్ మంచి కంటెస్టెంట్ అంటే నోరున్న కంటెస్టెంట్ కాబట్టి సరే ఆ నోటికే పని చెప్పారు స్టార్టింగే, ఏమీ లేదు మీరు అందరికీ ర్యాంకింగ్ ఇవ్వండి అని. ఎందుకంటే బిగ్ బాస్ చేయాలనుకున్న ఒకే ఒక్క పని, వైల్డ్ కార్డ్స్ని దింపడానికి ఒకే ఒక్క పని, ఒకే ఒక్క రీజన్, ఎర్లియర్గా చాలా ఫాస్ట్గా దించడానికి కారణం అక్కడ గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నారు కామనర్స్. పూర్తిగా అందరిది ఒక్కరు కూడా టాప్ 5కి ఉండలేరేమో అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు. అండ్ కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఏంట్రా ఇది, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి. అందుకని ఎక్స్ప్రెషన్ కూడా బేలమొహం వేసేస్తున్నారు అందరూ. అంటే మొన్నటిదాకా ఎగిరిగిరి పడ్డ శ్రీజ గారు కావచ్చు, ప్రియా గారు కావచ్చు, కొంచెం వాయిస్ రీడ్ చేసి మాట్లాడేవాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకులే అనేసి తగ్గుతున్నారు. అంతెందుకు మన శ్రీజ ఏడ్చే రకమా, ఏడిపించే రకంగా ఏడ్చే రకమా, ఎందుకు ఏడ్చిందంటే అమ్మాయికి అర్థం కావట్లేదు. నాకు సార్ వచ్చి తిడుతున్నాడు, ఇదేంటో అంటున్నారు, అందరూ ఇట్లా అంటున్నారు, నేను మాట్లాడితే విసుగు అంటున్నారు, ఏం జరుగుతుందా, నేను అగ్ని పరీక్షలో టాప్ కదా, ఓట్లు ఎక్కువ వచ్చాయి కదా, నాకేంటి ఈ ట్రీట్మెంటు, నేనేమన్నా బాగా ఆడుతున్నానా ఆడలేదా, మన టాస్క్లో సంజన గారిని క్యాప్టెన్ చేసిన అయినా కూడా పొగడతలేవు, ఏం జరుగుతుందని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈవిడ దించింది ఎందుకంటే ఈవిడొచ్చి వీళ్ళతో ఉండే విధానం, ఈవిడొచ్చి వాళ్ళతో మాట్లాడే విధానం, ఈవిడొచ్చి ఇచ్చే హింట్లను బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది, ఖచ్చితంగా అర్థమైపోయింది. ఎందుకంటే అగ్ని పరీక్షలు తిరిగేసి వచ్చారు. ఈవిడికి అగ్ని పరీక్షలో ఎవరెవరితో ర్యాప్ ఉంది లేదు అనేది వాళ్ళకి తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో ఉంటుంది అనేది కూడా వాళ్ళకి క్లారిటీ వచ్చి, ఓహో నాకు విషయం లేదు వాళ్ళతో ఉంటుంది ఇదా ఆహా అన్నట్టుగా ఒక క్లారిటీ వస్తే గేమ్ మార్చుకుంటారని. దాంతోపాటుగా సెలబ్రిటీస్ని కూడా దివ్య నిఖిత గేమ్ స్టార్ట్ చేశారు. ఎందుకనేది చెప్తాను. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఆవిడ నెంబర్ గేమ్లో నెంబర్ ఇవ్వమని బిగ్ బాస్ చెప్పాడు. 1 to 13 నెంబర్స్ ఇవ్వండి, ఎవరికి ఏ ర్యాంక్ ఇస్తావు యాజ్ పర్ నువ్వు చూసిన విధానాన్ని బట్టి అనేసి దివ్య నిఖితకి ఇచ్చారు. ఇస్తే ఆవిడ స్ట్రాటజికల్గా తెలివిగా ఏం పెట్టారని నాకు అనిపిస్తుంది అంటే క్లియర్ అనాలిసిస్ చేస్తాను. ఎపిసోడ్లో కంటే ఇక్కడే బాగా చేస్తాను చూడండి. నాకు అనిపించింది చెప్తాను. నెంబర్స్ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది, కొన్నిటికి రీజన్స్ ఆవిడే ఉద్దేశంతో ఇచ్చుంటారు అనేది మనం అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. నెంబర్ 1 అయితే ఇది స్టార్ట్ చేసే ముందు బిగ్ బాస్కి భారీ దెబ్బ, అది మరీ పాపం అనిపిస్తుంది. ఆ వర్షం వల్ల ఏ టాస్కులు పెట్టలేకపోతున్నారు చూసారా, గొడుగులు పట్టుకొని నిలబడుతున్నారు. ఆ టాస్క్ ఎప్పుడు గ్రౌండ్లో పెట్టాల్సింది, ఆ గార్డెన్లో పెట్టాల్సింది లోపల పెట్టారు టాస్క్. దాంతోపాటుగా పెద్ద పెద్ద టాస్కులు మనం పెట్టలేదని ఫీల్ అవుతాం, కానీ పెద్ద పెద్ద టాస్క్కి 3 రోజులు వర్షం పడకుండా ఉండాలి, ఆ సెట్ తడవకుండా ఉండాలి, అవన్నీ జరుగుతూ ఉండాలి. ప్రతిసారి వచ్చి సెటప్ ఏం జరుగుతుందంటే వర్షం పడినప్పుడల్లా బిగ్ బాస్ టీం ఏం చేస్తారంటే కంటెస్టెంట్గా నేను వెళ్ళొచ్చాను కాబట్టి ఒక టాస్క్ పెట్టాను అనుకో, మధ్యలో వర్షం పడితే మళ్ళీ గ్రౌండ్లు క్లీన్ చేస్తారు చూసారా, ఆ గ్రౌండ్లు క్లీన్ చేసి అలాంటి మెషిన్లు తీసుకొని వచ్చి ఆ వాటర్ అంతా లాగేసి క్లీన్ చేసి మళ్ళీ క్లీన్గా చేసేసి గార్డెన్ అంతా వెళ్తారు. మళ్ళీ వర్షం పడితే మళ్ళీ లోపలికి పంపించి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పంపిస్తారు. అలా పెద్ద టాస్క్ ఏదైనా పెడితే రోజుకు ఒక 10 సార్లు చేయాల్సి వస్తుంది. అట్లాంటిది అంత ఈజీ కాదు. అందుకని పెద్ద పెద్ద టాస్క్లు ఇంతవరకు పెట్టలేదు. వర్షం ఏమన్నా లైన్లోకి వచ్చి వర్షం రాదు అని ఏమన్నా కొంత వెదర్ రిపోర్ట్ కానీ చూసుకొని అలా పెడతారేమో అనిపిస్తుంది. ప్రస్తుతానికి టాస్కులకి పెద్ద దెబ్బ బికాజ్ ఆఫ్ రెయిన్స్, అది మీరు గుర్తించాలి. ఇప్పుడు ఆవిడని ఈమని చెప్పారు. ఈమని చెప్తే మధ్యలో కూడా జరిగినవి కూడా చెప్తాను. అర్ధరాత్రి కూర్చొని చూస్తూ ఉన్నాం, మధ్యలో మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఏం చేశారంటే ఇది ఒకటి సుత్తి, ఇది లాక్బడి ఉంటుంది. ఒక్క సెకండ్ అండి, ఏమనుకోవద్దు. ఏం చేశారంటే అమ్మ అందరూ ర్యాంకింగ్లు ఏమంటే ఆవిడ స్టార్ట్ చేసి 1 to 15 బెటర్, 1 to 13 బెటర్. ఫస్ట్ భరణి గారిని బెటర్,
మనం ఆయన గురించి మాట్లాడుకుందాం. భరణి గారికి పెడుతూ ఏం చెప్పారంటే యు ఆర్ స్మార్ట్ అన్నారు. మర్చిపోయినా, వెనక నుంచి వచ్చారు, వెనక నుంచి చెప్పుకుంటూ వస్తాం. ఫస్ట్ ఫ్లోరా గారికి పెట్టారు. పెట్టి ఫ్లోరా గారిని ఇన్ జనరల్ మీరు పెద్దగా పని కనిపించట్లేదు, దాన్ని ఎవడైనా యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడా, యాక్సెప్ట్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్గా అవుట్ సైడ్ ఏదైతే ఉందో అవుట్ సైడ్కి దగ్గరగానే పెట్టారు ఆవిడ. ఇది కొంచెం దగ్గర ఎలా ఆవిడ ఈ వీక్ వెళ్ళకపోయినా 1-2 వీక్స్లో వెళ్ళిపోతారు అనే సెన్స్లో పెద్ద గేమ్ ఏం లేదు, పెద్దగా నేను ఆడింది తప్పించి పెద్ద గేమ్ లేదు అనే సెన్స్లో ఈవిడ కొంచెం రియాలిటీకి దగ్గరనే పెట్టారు. కానీ తర్వాత 12th పొజిషన్ రాముని పెట్టింది. రాముని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మరీ రియాలిటీకి దగ్గరగా అయితే ఇది లేదు, బయట గ్రాఫ్ ప్రకారంగా లేదు. కానీ ఆవిడ ఉద్దేశం ఏంటంటే గేమ్ ప్రకారం చూసింది. గేమ్ ప్రకారం ఈ మధ్యకాలంలో మాటలు మార్చడం, కన్ఫ్యూజ్ అయిపోవడం, స్టాండ్ తీసుకోలేని విధానం, ఇవన్నిటి వల్ల ఆవిడ వర్షన్లో ఇతను వర్కౌట్ కాడు, సెట్ కాడు అనే సెన్స్లో చెప్పింది. అది అతనికి మంచిదే. అరే ఎట్లా ఉందా, ఎంత తక్కువ ఉందో మన పరిస్థితి అనేసి కొంచెం తగ్గించే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ని 11 పెట్టింది, పర్ఫెక్ట్గా పెట్టింది. కళ్యాణ్ 13 పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కళ్యాణ్కి 13 కాదు 14 ఒకటి క్రియేట్ చేసి రాసి చాక్ పీస్తో కానీ ఇలా లిప్స్టిక్ ఉంటుంది చూస్తారో, ఆ లిప్స్టిక్తో ఇలా చక్కన 14 రాసి ఆ నిలబడి నువ్వు నీ స్థానం ఎక్కడ అని ఆడ పెట్టాల్సింది. ఎందుకంటే దానికి కూడా సెట్ కాడు. ఏమన్నా బుర్ర, ఏమన్నా పులిహోర, ఆడవాళ్ళతోనే బిహేవ్ చేస్తూ, ఆడవాళ్ళతోనే ఉంటూ, ఆడవాళ్ళతోనే అనిపించుకుంటూ ఆడకు పోయి ఆడమంటే ఆడే ఆడుతున్న ఆడాళ్ళ దగ్గరే. ఏందో అది అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, అగ్ని పరీక్షలో టాప్ కంటెస్టెంట్ నుంచి తోపు కంటెస్టెంట్ నుంచి తుస్ కంటెస్టెంట్ దాకా వచ్చాడు. మారతాడు అనుకుంటున్నా. ఒక్క ఫిజికల్ టాస్క్ పడితే మనోడుకుండే కెపాసిటీకి ఆ ఫిజికల్ టాస్క్ దుమ్ము దులిపేసి మొత్తాన్ని మూట కట్టేస్తాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది. చూద్దాం ఎంతవరకు ఉంటుంది. యాజ్ ఆఫ్ నో హీఈస్ డిజర్వ్డ్ ఫర్ 14th ప్లేస్. అది పరిస్థితి. ఏం చేయట్లా. అవసరమైతే మళ్ళీ నేను ఇంత అన్నట్టుగా మాట్లాడుతాడు. నువ్వు నా ఫ్రాంక్లిన్ రీప్లేస్ చేస్తావా నువ్వు అనేసి ఎగతాలి మళ్ళీ నాగప్రశాంత్ని. 12th ఇచ్చారు, మనోడికి 11 ఇచ్చేసి కళ్యాణ్కి ఇచ్చేసారు. శ్రీజకి 10 ఇస్తూ శ్రీజతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో శ్రీజకి కళ్ళు తెరిచింది అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీజ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్, భయంకరమైన ఇంటెలిజెంట్. సేమ్ దివ్య నిఖితలాగే ఆర్గ్యుమెంట్స్లో ఆవిడ కూడా బాగానే మాట్లాడితే వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ అయితే బాగుంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఆవిడ ఎందుకు గెస్ట్ చేసిందని అనుకుంటున్నానంటే చూస్తూ ఉంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది ఈ మధ్యకాలంలో. అర్థం చేసుకునేది నాకు అగ్ని పరీక్షలో ఉన్నంత ఇది లేదు, నా గొంతుకి నా నోరుకి నెగిటివ్ అయిందని ఆవిడ అనుకుంటాను. ఎందుకంటే టాస్క్లు అయినప్పుడల్లా టాస్క్లు బాగా ఆడుతున్నారు కదా, కాబట్టి నా నోరుకే, నా బిహేవియర్కి, నా ఎక్స్ప్రెషన్స్కి రూడ్గా కనిపిస్తున్నాయేమో, నేను నెగిటివ్ అవుతున్నాను అర్థమై తగ్గించుకుంటూ వస్తున్నారు అమ్మాయి బ్యాక్ టు ద రేస్. అది క్లియర్గా కనబడిపోతుంది. ఆ టాస్క్లు కావచ్చు, ఈ టాస్క్లు కావచ్చు, ఎక్స్ట్రాలు ఏం మాట్లాడకుండా రీతు చౌదరితో కలిసి బాగా ఆడి కూడా అవుట్ ఆఫ్ ది టాస్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడకుండా చేంజెస్ చేసుకుంటున్నారు. క్లియర్ చేంజెస్ కనపడుతున్నాయి. ఇప్పుడు కూడా ఆవిడ చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆవిడ ఎక్స్ప్రెషన్లో అర్థమైపోతుంది. ఏం అర్థమైందంటే ఆవిడ ఎక్స్ప్రెషన్లో ఈవిడికి ఈవెన్ దివ్యనిగితో కూడా ఇప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేను అనేసి నేను నైట్ ప్రోమోలో చెప్తుంది. దాని మీనింగ్ ఏంటి, నేను చూసి చెప్తున్నా, నీ ఇష్టం, ఇది హింట్లో తీసుకుని మారితే నీకే మంచిది అన్నట్టుగా చెప్పేశారు ఆవిడకి అర్థమైపోయి ఎక్స్ప్రెషన్ మార్చేసింది. అంటే నాకు పాజిటివ్ లేదు, నేను ఇప్పుడు మార్చుకోవాలి ఈవిడ చెప్పిన దాన్ని బట్టి, అదే నాకు ఇస్తున్న హింట్స్ అన్నట్టుగా వాళ్ళకి అర్థమై మాట్లాడలేదు. ఈవెన్ ప్రియా ఏమంటుందంటే ఈరోజు మార్నింగ్ లైవ్లో నేను కొంచెం లెంత్ అయినా చూడండి, ఎందుకంటే అన్నీ కలిపి చెప్తుంటా. మార్నింగ్ నేను నైట్ అర్ధరాత్రికి గుసగుసలు ఏమవుతుందంటే, అరేంట్రా అందరూ డిమాండ్ పవన్ ఎవరు మీ ఫేవరెట్ మన కామనర్స్లో టెనెంట్స్లో అంటే డిమాండ్ పవన్ ప్రస్తుతానికి అంటది. డిమాండ్ పవన్ ఆడు కెప్టెన్, వాడు ఓనర్ అయినట్టు, ఓనర్లలో చెప్పుకో, టెనెంట్స్లో చెప్పు అంటే హరీష్ గారు అంటది. అరే మనల్ని ఎవరు తేకట్లేదురా నన్ను శ్రీజాని అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పేస్తాడు. అయిపోయింది మా పరిస్థితులే అని నాకు అర్థమైంది అంటది ప్రియ. వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, నెగిటివిటీ పెరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు శ్రీజాకి ఏం చెప్పిందంటే, నువ్వు గొడవ పెంచడానికి ట్రై చేస్తావు కానీ దానికి ఒక సొల్యూషన్ కోసం ట్రై చేయవు. ఇది ఎందుకంటే మొన్న ఆ బజర్ కొట్టే టాస్క్ చేస్తారా, ఆవిడ చెప్పిన తర్వాత కూడా సంజన గారికి ఇవ్వలేదు అనే సెన్స్లో దాని గురించి తీసుకొచ్చింది. తర్వాత నువ్వు ఒకరి మీద రాయి విసిరి సైలెంట్గా ఉంటారా అంటే ఇదేమనేది ఉంటుందంటే నువ్వు పెద్దగా మాట్లాడుతున్నావు అనే సెన్స్తో ఇవి అని ఉంటారు. అదేంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదంటే నువ్వు విసిరితే వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా అన్న సెన్స్లో మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చరికి దివ్య, నీ ఎక్స్ప్రెషన్ కూడా నచ్చవు కొన్నిసార్లు నాకు. ఇది నాకు తెలిసి ప్రియా గారితో మాట్లాడింది అని అనుకుంటున్నాం. శ్రీజతో మాట్లాడినట్టుగా మనం కట్ చేసి కానీ ప్రియాతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ నచ్చదు అండ్ ఒక యాటిట్యూడ్ ఉన్న లుక్ ఇస్తావు, నువ్వేంటి నాకు చెప్పేది అని. ఇది నాకు తెలిసి ప్రియా గారిదే. ఆవిడ పాప తక్కువ చేయకూడదు మనం, ఆవిడే ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఆవిడ మళ్ళీ హర్ట్ అవుతారు. సో ఆవిడ గురించే. తర్వాత సరికి ఆవిడ కూడా ఎక్స్ప్రెషన్ అప్పుడు అట్లా పెట్టరు అన్నట్టుగా ఆవిడ గురించి చెప్పారు. మార్చుకోవాలి వీళ్ళు, మార్చుకుంటే మంచిది ఒకవేళ ఉంటే. నెక్స్ట్ వచ్చరికి హరీష్ గారు ఇంకా మామూలు అండి. హరీష్ డబ్బా, ఈయన హరీష్ గారిది డబ్బా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ డ్రామాటిక్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి నాకు నచ్చట్లేదండి. ఎందుకంటే ఒకటి ఏదన్నా నాకు మనసులో నెగిటివిటీ కొన్నిసార్లు పడద్దండి, నాకు అది గుర్తుకొస్తూ ఉంటుంది. మొన్న ఒక మాట అన్నాడు నిన్న శ్రీజతో మాట్లాడుతూ, నిన్న నైట్ మొన్న నైట్ శ్రీజతో సోఫాలో కూర్చొని మాట్లాడుతూ, నేను ఇక్కడ 2 పూటలు ఎందుకు తిన్నా తెలుసా,
ఈ 2 పూట్ల భోజనం నేను బయట పెట్టాలని అనేసి అంటాడు. నేను షాక్, నరాలు కట్టాను, నాకు నరాలు కట్టు నిజంగా. ఇదేంటి ఇక్కడ 2 పూట్ల భోజనం ఎందుకు తిన్నా తెలుసా నేను, ఈ ఫుడ్ బయట కొంతమందికి పెట్టాలి అనేసి అన్నాను. ఇక్కడ నువ్వు 2 పూటలు పెనకపోతే అక్కడ బయట పెట్టడం ఏంటి, దానికి సింక్ ఏంటి, అది ఎందుకు చెప్పుకుంటున్నాడు, ఏంటి ఇతుంది అనేది నాకు అర్థం కాల. దానికి శ్రీజకు కూడా మనసులో క్యాలిక్యులేషన్ చేసుకుని ఓ నైస్ అన్నది. ఆవిడ ఎన్నో అనుకుంటుంది. ఇప్పుడు కూడా నేను నామినేషన్లో గాయపడ్డ పుల్లిలా ఉన్నప్పటికి కూడా నేను పోరాటం ఆపలేదు అన్నాడు. అంటే ఆవిడ అని ఉంటుంది, మీరు కొంచెం తగ్గిందనో లేకపోతే నామినేషన్లో ఇది చేశాను గివప్ ఇచ్చాను అనేసి ఇదని అంటే నేను ఎక్కడ ఇచ్చాను గివప్, గాయపడ్డ పులి చూసారా, పులిలను పోల్చుకున్నారు. ఓకే, ఈయన కూడా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బాగుంటాయి. ఈ సీజన్లో 3 ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బాగుంటాయి. ఒకటి దివ్యనిఖిత గారు, హరీష్ అండ్ శ్రీజ. వీళ్ళు 3 మాటల్లో బాగా మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడగలుగుతారు, హాస్పిటల్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చరికి హరీష్ గారు అయిపోయిన తర్వాత దివ్య సంజన గారితో సూపర్ సూపర్ సూపర్. మీరు ఎక్స్ప్రెషన్ ఇలాగే పెడతారు, అమాయకంగా గుచ్చే కాడ గుచ్చుతారు సూది నొప్పి లేకుండా. అది క్లియర్. ఇది ఎందుకు అన్నారంటే ఇప్పుడే అర్ధరాత్రి గుసగుసలో ఒక సిచ్యువేషన్ జరిగింది. దివ్యనిఖిత గారికి ఇబ్బంది పెట్టాలనేసి సంజన గారు ప్రియా గారితో కలిసి, ప్రియాతో ఏమంటుందంటే అమ్మాయిని ఏదో ఒకటి సీరియస్గాను, ఆ బట్టలు బాత్రూమ్ క్లీన్ కదా, ఆ బట్టలు అక్కడ పెట్టుకున్నావు ఏంటి అది అనేసి అన్నట్టుగా వచ్చి యాక్టింగ్ చేసి సంజననే ఇంకోసారి చేయొద్దు ప్రియా ఇలా అలా అది ఇది అనేసి అరుస్తూ ఉంటుంది. సారీ అండి నేను తీసుకుంటాను వదిలేయండి ఇబ్బంది లేదనేసి దివ్య గారు బట్టలు తీసి లోపల పెట్టుకుంటారు, కావాలని చేస్తుంటారు. లోపల పెట్టుకుంటా ఉంటే ఈవిడ ఇంకా మాట్లాడుతూ ఉంటారు ప్రియాని. ఆ ప్రియ దాకా ఎందుకండి, నాకు చెప్పారు కదా వదిలేయండి అనేసి ఆవిడ కొంచెం గట్టిగా అంటారు. దివ్య గారు మానిటర్ కదా ఆవిడ, మానిటర్ దాకా ఎందుకంటే సారీ ప్రియా ఇంకొకసారి చేయను, ఇట్లా బట్టలు నాది ఎక్కడికక్కడ పెట్టుకుంటారు అన్నట్టుగా ఇది యాక్టింగ్. దివ్య గారు బయటికి వెళ్ళగానే ఇట్టాగి కొంచెం గట్టిగా మాట్లాడాల్సింది అది అంటే అక్కడ బయటకు పోగానే మీ అమ్మ అప్పుడే స్టార్ట్ చేసిందని సినిమాని వెళ్తా అంటారు దివ్యనిఖిత పోతే. ఇది మొదలే స్టార్టింగే ఇది చాలా ఉందంటే మనం చాలా చూసాములే ఆయన కానీ వచ్చి మళ్ళీ వాళ్ళకి చాలా చూసామంటుందమ్మో అనేసి మళ్ళీ ఇంకా చేద్దాం అంటే ఆవిడ చుట్టూ ఏదో చేయాలన్నట్టు చూస్తుంది, ప్లాన్ చేస్తుంది, ఆవిడ ఇరిటేట్ చేయాలి అన్నట్టుగా దివ్యనిఖిత గారిని. దానికి ఆవిడ కెమెరాల దగ్గర ఒక మాట అంటారు, ఎక్కడ సంజన గారికి ఏమైనా ఊరికే ప్రిడిక్ట్ చేసి వచ్చని. అది 100% నిజం. మీరు ఎంతమంది కాదన్నా అవునా, ఆవిడకి సేమ్ టు సేమ్ గేమ్. ఒకరిని ట్రిగ్గర్ చేయడం, ఆవిడ పడిన వాళ్ళని ట్రిగ్గర్ చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చూస్తూ ఉంటారు. ఆవిడ పడిన వాళ్ళు ఇప్పుడు డెమాన్ పవన్ మొన్న ఏం చేశాడు, నామినేషన్ రూమ్లో నామినేషన్ చేసినట్టుగా ఆవిడ గురించి కొంచెం మాట్లాడగానే బయటకు వచ్చేసి రితు చదువుతో ఇవ్వలేదా, నీకు ఎందుకు ఇవ్వలేదని నేను కూడా అడిగాను, ఇవ్వాలి కదా నీకు ఏంటది అది ఇది అన్నట్టుగా కొంచెం రెచ్చగొట్టేవి కూడా ఉన్నాయి. ఆ బ్రెయిన్ గేమ్ ఆడతారు, బ్రెయిన్ గేమ్, అది అర్థమైపోద్ది, అది అర్థమవుద్ది నాకు అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే వీళ్ళకి ఒక క్లారిటీ ఉంది, వీళ్ళకి పడద్ది, ఖచ్చితంగా పడద్ది. అదే అంటుంది ఆవిడ, మీరు ఎక్స్ప్రెషన్ మంచిగా పెట్టి వెనక నుంచి చేస్తూ ఉంటాం, మంచి చిన్న విషయం కాదని. కానీ పొజిషన్ వచ్చేసరికి ఆవిడని 3వ పొజిషన్లో పెట్టారు. ఆ తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ నువ్వు గివప్ ఇస్తూ ఉంటావు, అది నాకు నచ్చదు, భరణి గారిని నువ్వు స్మార్ట్ అని చెప్పారు. ఇప్పుడు 1 to 13 ఎవరికి ఇచ్చారనేది ఒక్కొక్కటి మాట్లాడుతూ ఎందుకు ఇచ్చుంటారని చెప్తాను. భరణి గారు స్మార్ట్, ఆవిడ అవుట్ సైడ్ అతనికి అంత గాఫలేదు, స్టిల్ ఎందుకు ఇచ్చారంటే ఇతను స్మార్ట్గా ఆడుతున్నారు అనేది హౌస్ మేట్స్ కూడా తెలియాలనే సెన్స్లో. ప్లస్ ఇతను కూడా ఒక మాయలో ఉంచాలని కూడా అనుకున్నారు, ఆవిడ మాయలో ఉంచుతున్నారు. ఎందుకంటే నెంబర్ 1లో లేరు ఆయన అసలు. నెంబర్ 2 ఇమాన్యుయల్, ఇది కరెక్ట్ పొజిషన్లో ఇచ్చారు. ఇమాన్యుయల్ 1 or 2లో ఉన్నారు, అది పర్ఫెక్ట్గా ఇచ్చాడు. తర్వాత సరికి 3rd సంజన గారు కూడా 3-4లో ఉన్నారు, ఓకే దగ్గరికి ఇచ్చారు. డిమాండ్ పవన్ది దారుణంగా ఇచ్చారు. డిమాండ్ పవన్కి అంత లేదు, 4వ పొజిషన్లో కాదు 7వ పొజిషన్లో ఉన్నాడు అట్లీస్ట్. కానీ 4వ పొజిషన్లో ఎందుకు ఇచ్చుంటారంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు, కామనర్స్ని కన్ఫ్యూజన్ ఇక్కడ వాళ్ళు కన్ఫ్యూజన్ చేయడానికి ఇచ్చినట్టుగా అనిపించింది. నెంబర్ 5 తనుజ గారికి, ఇది భయంకరమైన మాస్టర్ గేమ్. అది వాళ్ళు ఆవిడ ఎట్లా ఆడారో తెలియదు కానీ తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. కానీ 5thలో ఎందుకు ఇచ్చారంటే నాకు అనుకోవడం లేడీ కాబట్టి కాంపిటేటర్ కాబట్టి మోస్ట్లీ ఆ కాంపిటీషన్ ఇది కాబట్టి ఆవిడని కన్ఫ్యూజ్ చేద్దామన్న సెన్స్లో కూడా ఇచ్చుండొచ్చు. కన్ఫ్యూజ్ చేస్తే ఆవిడ ఎలా బిహేవ్ చేస్తారు, ఈవిడ అన్ని అట్లా చేస్తున్నారు, కెమెరాలతో చెప్తున్నారు కదా నేను ఎందుకు ఎట్లా చెప్పాను, ఆ లవ్ యాంగిల్ ఎందుకు ఉందని చెప్పాను అనేది ఈవిడ ఆలోచించుకోకుండా అంత ఈజీగా ఇచ్చుంటారేమో, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారేమో తనుజ గారు అన్నట్టుగా అనిపించింది. తర్వాత సరికి 6th సుమన్ గారిని ఇచ్చారు, ఓకే ఆయన. తర్వాత సరికి రీతు చౌదరికి 7 ఇచ్చారు. ఆ 7 అంటే ఉంటారండి, కొంతమంది అంటారు లాస్ట్ పొజిషన్ అది ఇది అని. కానీ రీతు చౌదరి ఆ కాంట్రవర్షీలు ఆ లవ్ యాంగిల్ అవి ఇవి చూస్తున్నాం. కానీ ఆటపరంగా చూస్తే 6th 7th పొజిషన్లో గ్యారెంటీ ఉంటారు, ఆవిడ బాగానే ఆడుతున్నారు. నెక్స్ట్ వచ్చరికి ప్రియాకి 8th పొజిషను, ఇది కన్ఫ్యూజ్ చేశారు కావాలని. అంటే కన్ఫ్యూజన్ చేస్తే రేపు వెళ్ళిపోద్దని తెలుసు, ఎందుకులే అనేసి ఊరికే 8th పొజిషన్లో పెట్టారు. ఆవిడ రేపు మోస్ట్లీ ఆవిడ వెళ్ళిపోతారు ఎలిమినేషన్, మీరు ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి. తర్వాత వచ్చరికి హరీషు, శ్రీజ, కళ్యాణ్, రాము, ఫ్లోరా. ఈ పొజిషన్లో హరీష్ గారిది ఖచ్చితంగా 5th 6th పొజిషన్లో ఉంటుంది అట్లీస్ట్ ఇప్పుడు ఓటింగ్లో. కానీ అలా పెట్టేశారు. ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి కామనర్స్ని సింపుల్ అండి, బిగ్ బాస్ టీం కూడా చెప్పు కూడా ఉండొచ్చు, కామనర్స్ కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ గేమ్ పడిపోతుంది కాబట్టి వాళ్ళకు క్లారిటీ రావాలి, వాళ్ళ ఆట తప్పుగా పోతుంది అనేసి క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేసుంటారు. ఈవిడికి కూడా అదే ఫీలింగ్తో ఉండి వాళ్ళకి కొంచెం తక్కువ ఇచ్చి వాళ్ళకి రీజన్స్ చెప్తే వాళ్ళ ఆట మార్చుకుంటారనే ఉద్దేశం చేసి ఉంటుంది. తనుజ గారు ఒక్క విషయంలో మాత్రమే ఎందుకు వాంటెడ్గా ఇచ్చుంటారు, ఆవిడ నెంబర్ 1లో ఉందని ఆవిడ చూసుంటారు, ఆవిడ ఆడుతున్నారు, ఆవిడ ఓటింగ్ పోల్స్లో ఆవిడ అందరికీ టాప్లో ఉన్నారని తెలుసు, స్టిల్ 5thలో ఇచ్చి
ఆవిడ ఎలా బిహేవ్ చేస్తారో, ఆవిడ కన్ఫ్యూజన్ ఇదిలోకి వెళ్తారా, ఏంటి నేను అంత తక్కువలో ఉన్నానని వెళ్తారా లేదా అనేది. ఇప్పుడు వచ్చిన ప్రతి కంటెస్టెంట్కి నేను విన్నర్ అవ్వాలని ఉంటుంది కదా, విన్నర్ అవ్వాలని అన్నప్పుడు విన్నర్గా ఉండే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం టాప్లో ఉండే తనుజ కానీ కొంచెం ప్లేస్ని మార్చి పెడితేనే ఆవిడ కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని ఈవిడ స్ట్రాటజీలు కూడా వేసి ఉండొచ్చేమో, మేబీ ఇలా జరుగుతుంది. ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి ఫస్ట్ 5 మెంబర్స్ని ఈవిడ ఎవరైతే ఇస్తారో వాళ్ళనే. హైలైట్ కామెడీ ఏంటంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి, ఈ టైం ఫ్రేమ్ పెట్టి కామెంట్ చేయండి. ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే యాపిల్ చెట్టు తీసుకొచ్చాడు. యాపిల్ చెట్టుకి 3 రకాల ఫ్లవర్స్ పెట్టారు. ఆ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎందుకన్నా అని చెప్తాను. 3 రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చి ఒక్కొక్క రకం ఫ్రూట్స్కి ఒక్కొక్క టాస్క్ పెట్టాడు. రెడ్ ఫ్రూట్ అన్ని రెడ్డే, లోపల విత్తనాలు మారుతాయి. రెడ్ ఫ్రూట్ లోపల రెడ్ విత్తనం వచ్చిన వాళ్ళని రెడ్ ఫ్లవర్ చేస్తాడు బిగ్ బాస్. మామూలు కూడా కాదు, అంటే అక్కడ సింబాలిక్గా చెప్పాడు రెడ్ ఎరుపు పనులు చేస్తామనేసి క్లియర్గా చెప్పినట్టు. అందరికీ టాస్క్ పెట్టి ఆ రెడ్ వచ్చిన వాళ్ళకి ఏం పడుచుకోలేదంటే బిగ్ బాస్ అనుకోవాలి. రెడ్ వస్తే మీ కర్మ ఇంతేరా, అదే రెడ్ అనేదని నాగార్జున సార్ చెప్తూనే అనిపిస్తుంది. రెడ్ వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాల. టాస్క్లో ఈవిడిచ్చిన నెంబర్ ప్రకారం 5 మంది క్యాప్టెన్సీ టాస్క్ పెట్టి ఆ బాల్ ఇసిరేసి టాస్క్ మామూలుగా వేరేది పెట్టేవాళ్ళే, మా గార్డెన్లో అది లేక వర్షం పడబట్టి అది ఇసిరేస్తారు, అంటుకుంటాయి. అంటుకునే దాన్ని బట్టి ప్రతి రౌండ్ ఒకరిని అవుట్ చేస్తూ వెళ్తారు. సంచాలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అది క్లియర్గా మనం చూపించారు. ఆ 5 మంది ఎవరంటే ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన 5 మంది ఎవరు, కాంట్రవర్షియల్ ఏంటంటే 5 మందిలో భరణి గారు, ఇమాన్యుయల్, సంజన, డిమాన్ అండ్ తనుజ, వీళ్ళు 5 మంది. అక్కడక్కడ వాళ్ళు ఏం చేసుకున్నట్టు లేదు, ఇక్కడ ఉండే వాళ్ళు సపోర్ట్ చేసే దాన్ని బట్టి వీళ్ళు వేసే బాల్ని బట్టి ఉంటుంది. అలా ఒక్కొక్కరు అవుట్ అవుతున్నారు. లోపల నుండి అవుట్ అయితే వేరు, బయట ఉండి కూడా అవుట్ ఏం చూస్తారా రీతు చౌదరి గారు, బయట కొడతా కూడా లైన్ దాటి వెళ్ళిపోయింది, అవుట్ ఆఫ్ ద టాస్క్. టాస్క్లో ఆడడానికి లేదు, బాల్ వేసడానికి లేదని పవన్ కళ్యాణ్ చెప్పి దానికి కూడా ఫేస్ మార్చుకుంటూ వెళ్ళింది. నాకు తెలిసి షీ విల్ డెఫినెట్లీ కరే, ఎందుకంటే అది ఆ ట్రెడిషన్ ఆవిడ. కొంతమంది క్రికెటర్స్కి ఉంటారు, క్రికెటర్స్కి నానుడి చెప్తారు, ఇది ఒక పేరు లేదు ఎందుకంటే అది పాకిస్తాన్ క్రికెటర్కి ఒక కొటేషన్ ఉందన్నమాట. వస్తాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, మ్యాచ్లు ఆడతాడు, 3 వికెట్లు అట్లీస్ట్ ఇస్తాడు, వెళ్తాడు అన్నట్టుగా, ప్రతిరోజు రిపీట్ అన్నట్టుగా ఆవిడ కూడా అంతే. వస్తారు, తింటారు, పులిహోర కలుపుతారు, టాస్క్లు బాగా ఆడతారు, ఏడుస్తారు, రిపీట్ ప్రతిరోజు సేమ్. ఈరోజు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు లాస్ట్కి ఒక్కొక్కరు అవుతూ లాస్ట్కి ఎదురున్నారు భరణి గారు అండ్ ఇమాన్యుయల్. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ రూల్ ఏదో పెట్టినట్టున్నాడు లాస్ట్ మూమెంట్లో. ఏంటి, మీరు ఇసురు కొట్టచ్చు అండ్ వీళ్ళు కూడా ఒకరికొకరు మార్చుకోవచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసి అతికించుకోవచ్చు పక్కన వాళ్ళకి అన్నట్టుగా ఏదో చేసినట్టున్నారు. అదే కనపడుతుంది, అదే ట్విస్ట్ లాగా ఉంది. లాస్ట్ రౌండ్కి 4 తీస్తున్నాడు అనేసి ఇమాన్యుయల్ అంటున్నాడు. చూసారా, ఒక్కొక్కటే తీసి అతికేయాలనుకుంటే ఒకటి తీసి మళ్ళీ ఈ చేతి ఒకటి తీసి అతికేయాలి, కానీ ఇలా తీసి అతికిస్తున్నాడు అనే ఆ అలిగేషన్ వేసాడు. వీళ్ళిద్దరూ రేలంగి మామయ్యలు ఇద్దరు ఉన్నప్పుడు మంచి వ్యక్తులు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండే ఇద్దరు మనుషులు. ఆ ఇద్దరు మనుషులు కలిసి గేమ్ ఆడితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. రేలంగి మామయ్యలు ఇద్దరు కలిసి గేమ్ ఆడి క్లియర్గా ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇమాన్యుయల్ ఈజ్ ద నెక్స్ట్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. హీ డిజర్వ్స్ ద కెప్టెన్సీ. ఆడాడు, కష్టపడ్డాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు. 2 సార్లు క్యాప్టెన్సీని కళ్ళ దగ్గరగా చూసి వదిలేశాడు, పోయింది. ఒకసారి మోసం జరిగింది, రెండోసారి కూడా మోసం జరిగింది, మూడోసారి మోసం జరగకుండా ఇమాన్యుయల్ గెలిచాడు. భరణి గారు కూడా ప్రతి క్యాప్టెన్సీ టాస్క్లో లాస్ట్ దాకా వెళ్తున్నారు. ఈసారి కూడా లాస్ట్ దాకా వెళ్ళి ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవుతాడు. దట్స్ ఇట్. ప్రస్తుతానికి ఇమాన్యుయల్ ఇస్ ద న్యూ క్యాప్టెన్. ఇమాన్యుయల్ డిజర్వ్డా కాదా అనేది మీరే కామెంట్ చేయాలా. సరే, టాస్క్లో గొడవలు ఏం పెద్దగా లేవు, ఉండుంటే ఆడ ప్రోమోలో కూడా వేయాలా, ప్రోమోలో కూడా ఏమీ లేదు, మీకు అర్థం చేసుకోవాలి, పెద్ద విషయం కాదని. థ్యాంక్ యూ. కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ ఇంకేదైనా ఉంటే సజెషన్, మన రివ్యూస్ రిలేటెడ్గా సజెషన్స్ ఏమన్నా ఉంటండి ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి సజెషన్స్ ఇవ్వచ్చు, లేదంటే కామెంట్స్లో సజెషన్ ఇవ్వండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఇలాంటిది ఇప్పుడు ఇమాన్యుయల్ క్యాప్టెన్ ఈ అప్డేట్ వీడియో చేసే కంటే ముందు ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్లో పెడతాను. వాట్సాప్ ఛానల్ అంటే ఏం లేదు, దాంట్లో మీ నెంబర్ నాకు కనపడదు, ప్రపంచంలో ఎవరికి కనపడదు. దాంట్లో మీరు ఫాలో అయితే నేను మెసేజ్ చేస్తే నా పర్సనల్ నెంబర్ నుంచి బ్లూ టిక్తో మీకు మెసేజ్లు వస్తాయి డైరెక్ట్ వాట్సాప్లో బిగ్ బాస్ అప్డేట్స్. దాని లింక్ కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ చూసారు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో, దాని కిందకి వెళ్తే మోర్లోకి వెళ్తే దాని కింద లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై. సజెషన్స్ ఇస్తూ ఉండండి, కామెంట్స్ చేయండి. ఒకటే మామ, ప్రతి వీడియోకి బతిలాడాల్సిందే. వీడియోస్ నచ్చుతున్నాయి, కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, కామెంట్స్ అప్రిషియేషన్స్ వస్తున్నాయి, అప్రిషియేషన్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వస్తున్నాయి, కానీ లైక్లు రావట్లేదు. లైక్స్ చేయండి, న్యూట్రల్గా మాట్లాడుకుందాం, గేమ్లా చూద్దాం ప్లీజ్. లైక్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై.